యేసుప్రభు ఒక మాట చెప్పారు, మీరు పడిపోవటానికి కాదు, ఊడిపోవటానికి కాదు, దారి పడటానికి కాదు, నా మాట వినకపోవచ్చు, నా మాట ప్రకారం జీవించకపోవచ్చు. రెండే విషయాలు చెప్పాడు. మొదటిది ఆయన మాట వినకపోవడం, రెండు ఆయన మాట ప్రకారం జీవించకపోవడం. ఈ రెండు కనుక మనం ప్రేమగా చేయాలి. ఈ ప్రేమ యేసు ప్రభువులోంచి వచ్చింది మనకు ప్రేమ. కాబట్టి నేను మీతో ప్రేమగా వాక్యం చెప్తున్నాను. నేను మొదలుకొని చివరి వారి వరకు వాక్యాన్ని అనుసరించాలి. నిందలు ఉండకూడదు మీ మీద. పలానా అమ్మాయి మీ సంఘానికి వచ్చేవాడు ఇలా చేస్తుంది, పలానా అబ్బాయి ఇలా చేస్తున్నాడు, పలానా ఆవిడ ఇలా చేసిందనే నిందలు వద్దు. కొంతమంది నాకు ఫోన్ చేస్తున్నారు, మందిరానికి రావాలని ఉంది. నీ నింద పోయిన తర్వాత రా. నీ నింద పోయే వరకు రావద్దు నువ్వు మందిరానికి. స్పష్టంగా చెప్తున్నాను. నీ నింద ఎప్పుడు పోతుందంటే నీ హృదయంలోంచి పాపం పోయిన తర్వాతే నింద పోతుంది. నీ మీద నింద ఉండగా మందిరంలోకి అడుగు పెట్టవద్దు. అది దేవుడికి నింద. నిన్న ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి, ఏమంటే ఇలా చేశారు, పాస్టర్ గారు అలా చెప్పారా అన్నాడు. ఈ అమ్మాయి అందంట, మా పాస్టర్ గారు ఎట్టి పరిస్థితుల్లోనే అలా చెప్పరు. హల్లెలూయా. అంటే మీ పాస్టర్ మీద నిందలేదు, మీ పాస్టర్ మీద నిందలేదు, మీ మీద నింద నా మీదకి వచ్చింది. మీ మీద నింద నా మీదకి వచ్చింది. ఎవరి దగ్గరికైనా వెళ్ళి దౌర్జన్యం చేస్తున్నప్పుడు ఏ చర్చికి వెళ్తున్నావయ్యా నువ్వు? ఇస్రాయేల్ గారు ఇలా చేయమని. ఈ మధ్యకాలంలో నా మీద చాలా నిందలు వచ్చినాయి సంఘస్థులను బట్టి. మీ పాస్టర్ గారు ఇదే నేర్పాడా అని అడిగారు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? కొంతమంది మా పాస్టర్ గారు చెప్పలేదండి, మేం తప్పు చేసాం అనడం మానేసి మౌనంగా ఉన్నారు. మౌనం అంటే అంగీకారం. అవును, మా పాస్టర్ గారు అలాగే చెప్పారు అన్నట్టు. మౌనంగా ఉండొచ్చా? మాట్లాడరే? మౌనంగా ఉండొచ్చా? పాస్టర్ గారిని ఎందుకంటారు మీరు? యేసు ప్రభు కానీ పాస్టర్ గారు కానీ అలాంటి సలహాలు ఇస్తారా? కాబట్టి మందిరానికి వచ్చేవారు అందరూ నిందారహితులుగా. యేసు ప్రభు అబ్రహాంతో మాట్లాడుతూ, నీ మీదకి నింద వచ్చిందయ్యా అబ్రహాము, నువ్వు హాగర్తో పోయి పిల్లోడిని కన్నావు అని నింద వచ్చింది. ఈ రోజు నుంచి నిందారహితుడుగా ఉండు అన్నాడు. హల్లెలూయా. అలాగే దావీదుతో అన్నాడు,
ఎవరో అతను పెళ్ళాన్ని నువ్వు లోపరుచుకుని పాపం చేసావు దావీదు, నీ మీదకి నింద వచ్చింది, నీ మీదకి వచ్చిన నింద నా మీదకి వచ్చింది, ఆ పని ఇంకా చెయ్యకు అని చెప్పిన తర్వాత దావీదు చనిపోయే వరకు మళ్ళీ పాపం చేయలేదు. దేవుని స్తోత్రం. నింద వచ్చింది అని దేవుడు నీతో చెప్పినప్పుడు ఆ నింద ఎవరి మీదకి వచ్చింది? దేవుడి మీదకి వచ్చింది. వింటున్నారా? మీరు చేసే ప్రతి పని ఇట్ విల్ రిఫ్లెక్ట్ టు చర్చ్. దేవునికి వస్తుంది, దేవుని సేవకులకు వస్తుంది. అదే నేర్పుతున్నారా మీకు దేవుడు? ఇంతగా ఎలా తాగుతావు? మీ దేవుడు తాగమని చెప్పాడా? దేవుణ్ణి తిడుతున్నారు, పాస్టర్ని తిడుతున్నారు, మిమ్మల్ని తిడుతున్నారు. అది మేలు కాదు. మీరు ఒక నిర్ణయానికి రండి. నా వలన నాకు, నా కుటుంబానికి, మా పాస్టర్ గారికి, మా దేవుడికి నింద రాకూడదు. హల్లెలూయా. నష్టం వచ్చినా పర్లేదు, నింద రాకూడదు. మాకు నష్టం వచ్చినా పర్లేదు, నింద రాకూడదు. మీకు విషయం తెలుసా? 1 కోటి రూపాయల ఆస్తి పోతే మళ్ళీ వస్తే వస్తుంది, కానీ పోతే పోతుంది, కానీ నింద పోదండి. హల్లెలూయా. నింద గమ్ముని పోదండి. నింద చాలా కాలం ఉంటుందండి. నిందారహితులుగా ఉండాలి మీరు. అందరూ కుడిచే ఎత్తి దేవుడి దగ్గర మాట ఇవ్వండి. నిందారహితులుగా ఉంటాము. ఆమేన్. ఎంత సంతోషం, ఎంత పేరు వస్తుందో సంఘానికి. ఒక ఆయన పెద్ద పాస్టర్ గారు ఫోన్ చేశారు నిన్న, మీకు కొన్ని పుస్తకాలు ఇస్తానండి జనవరిలో. ఏమండి, నాకే ఎందుకు ఇస్తున్నారు? అంతమంది సేవకుల్లో మీ క్రమశిక్షణ, మీ సంఘము నిందారహితంగా ఉందండి. హల్లెలూయా. చాలా ఖరీదైన పుస్తకాలు మీకు ఇస్తానండి జనవరిలో. చాలా ఖరీదైన పుస్తకాలు. నిందారహితులుగా ఉండటం వలన మనకెంత మేలు. ఓకే, ఈరోజు నిర్గమకాండము 33వ అధ్యాయము 17 నుంచి 23 వరకు చాలా శ్రద్ధగా తొందరగా పంపించేస్తాను మిమ్మల్ని బయట ఉన్న వాతావరణాన్ని బట్టి. నిర్గమకాండము 33, 17 నుంచి 23 వరకు. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనబరచెదను. యెహోవాను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించే వారిని కరుణించెదను, ఎవరి యందు కనికరపడదనో వాని యందు కనికరపడదనను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతుకుడనను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వను చూసేదవు కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. జాగ్రత్తగా ఒక్కొక్క మాట మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా గొప్ప వాక్యం. ఇది దేవుడు మోషేకి దర్శనం ఇస్తున్నాడు. మోషేకి మాత్రమే దేవుడు ఎందుకు దర్శనం ఇస్తున్నాడు? మిగిలిన వారికి దేవుడు ఎందుకు దర్శనం ఇవ్వలేదు? ఈ వెనుక భాగం కూడా మోషేకి తప్ప బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవ్వరికీ చూపించలేదు. దేవుడు మోషేకి కనబడతానికి గల కారణం మనం తెలుసుకోగలిగితే అప్పుడు మనం కూడా దేవుణ్ణి కనబడమని అడగొచ్చు. మోషేకి దేవుడు కనబడతానికి గల కారణము మనకి దేవుడు చాలా చోట్ల చెప్పాడు. ఒకటి, మోషే నాకు నమ్మకమైనవాడు. హల్లెలూయా. చెప్పండి, మోషే
నమ్మకమైన వాడు. చెప్పాలి అందరూ. మీరు దేవుడికి, సంఘానికి, భర్తకి, భార్యకి, పిల్లలకి, మీతో పరిచయం ఉన్న వారందరికీ కూడా మీరు నమ్మకంగా ఉండాలి. మీ వలన ఎవ్వరూ మోసపోకూడదు. ఇంకో మాట చెప్పనా, మన ప్రాణము పోయినా పర్వాలేదు, మన గురించి ఎవ్వరు బాధపడకూడదు. హల్లెలూయా. మన ప్రాణము పోయినా పర్వాలేదు, నష్టం ఏమీ లేదు. ప్రాణము ముఖ్యమైంది కాదు, రక్షణ ముఖ్యమైంది. నా వలన ఎవ్వరూ మోసపోకూడదు అనే నిర్ణయానికి మీరు రావాలి. దేవుడు మోషేకి కనపడటానికి మొదటి లక్షణం నమ్మకం. నమ్మకం. 2, మోషే సాత్వికుడు. సాత్వికుడు అంటే అర్థం ఏంటి తెలుసా? కొట్టినా, తిట్టినా, తన్నినా మాట్లాడని వ్యక్తి. హల్లెలూయా. అదే సాత్వికత యేసు ప్రభు దగ్గర ఉంది. అదే సాత్వికత యోసేపు దగ్గర ఉంది. అదే సాత్వికత మరియ దగ్గర ఉంది. అదే సాత్వికత యోహాను దగ్గర ఉంది. అదే సాత్వికత నీ దగ్గర ఉండాలి. దూషించకూడదు, గొడవలు పడకూడదు, కొట్లాటకి వెళ్ళకూడదు. నష్టము కలిగినా కూడా ఆ ప్రవర్తనలో ఉండకూడదు మనం. 2వ పాయింట్ ఏంటంటే సాత్వికుడు. ఈ భూలోకంలోనే మిక్కిలి సాత్వికుడు నా మోషే అన్నాడు దేవుడు. మొదటిది నమ్మకమైన వాడు, 2 సాత్వికుడు, 3వది దేవుడు గురించి రాజ పదవిని విడిచిపెట్టాడు. హల్లెలూయా. మోషే యువరాజు, రాణిగారి కుమారుడు. మోషేని రాణిగారు పెంచింది, ఒక రథం ఇచ్చింది, అధికారం ఇచ్చింది. కానీ ఈ రథం మీద వస్తూ మోషే చూసి, నా పిల్లలైన ఇశ్రాయేలీయులు ఇంత బాధపడుతుంటే నేను రథం మీద తిరగటం న్యాయమా? నేను రాజుగా ఉండటం న్యాయమా అని ఆ రాజ పదవిని వదిలిపెట్టి ఒక్క కర్రతోటి ఇశ్రాయేలీయులు కూడా జీవితకాలం జీవించాడు. హల్లెలూయా. చూసారా ఎంత త్యాగము కలిగిన వాడు మోషే. మొదటిది చాలా నమ్మకమైన వాడు, 2 సాత్వికుడు, 3 దేవుని కొరకు సమస్తమును విడిచినవాడు. 4వది చూస్తే దేవుని ఎదుట గడగడ వణికే భయము కలిగిన వాడు. హల్లెలూయా. చాలా భయం మోషేకి. దేవుడు అంటే చాలా భయం. ఇంకా ఎన్నో లక్షణాలు మనం చెప్పుకొని పోవచ్చు మోషేలో. ఈ లక్షణాలు మనలో ఉన్నాయా? ఇంత గొప్ప లక్షణాలు నీలో నాలో ఉన్నాయా? ఉంటే దేవుడు కనబడతాడు నీకు నాకు కూడా. అందుకే మోషేతోటి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు చాలా మంచివాడివి మోషే, నువ్వు చాలా మంచివాడివి, నమ్మకమైన వాడివి, అందుకే నిన్ను 20 లక్షల మంది మీద అధికారిగా నియమించాను. హల్లెలూయా. 20 లక్షల మందిలో ఎవరు నమ్మకమైన వారు లేరు. అహరోను కూడా నమ్మకమైన వాడు కాదు. మోషే పైన నుంచున్నాడు దేవుడి దగ్గర, తర్వాత కింద కొండ మీద యెహోషువ నిలబడ్డాడు. తర్వాత పక్కన ఒక చోట కాలేబు ఉన్నట్టున్నాడు, అది రాయబడలేదు. కానీ మిగిలిన 20 లక్షల మంది అహరోను కలిపి తోడం చేసుకుని పూజలు చేస్తున్నారు. అంటే మోషే తప్ప 20 లక్షల్లో దేవుడికి నమ్మకమైన వాడు ఒక్కడు లేడు. దేవుని స్తోత్రం. ఒకసారి మీకు అనిపిస్తుంది ఆయన్ని ఎంచుకోవాలా దేవుడు? నమ్మకాన్ని బట్టి ఎంచుకుంటాడు. నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది.
నమ్మకాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంచుకుంటాడు. నమ్మకాన్ని బట్టి పని పెంచుతూ ఉంటాడు, పని అప్పగిస్తూ ఉంటాడు, పని పెంచుతూ ఉంటాడు. ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడంటే ఏ స్థాయికైనా దేవుడు తీసుకెళ్ళిపోతాడు. నేను హల్లెలూయా. చూసారా? అంచేత ఇన్ని లక్షణాలు ఉన్న మోషేకి దేవుడు మాట్లాడుతూ, నీవు చెప్పిన మాట చప్పున చేసేదను. జాగ్రత్తగా వినండి. నువ్వు నాతోటి ఏం అడిగావు, నన్ను ఏం అడిగావు. ఒక అతను అంటాడంటే రక్షణ పొందమంటే, నేను ఇంకా సినిమాలు చూస్తున్నాను కదా. మానేయి. అంత బుద్ధిహీనత ఏంటి నీకు? సినిమాలు మానలేవా నువ్వు? రక్షణ కంటే సినిమా గొప్పదా? రక్షణ పొందమంటే ఏం ఆలోచిస్తున్నారు మీరు? 1వ తారీఖున పొందుతాను, 15వ తారీఖున పొందుతాను. ఏంటా వాయిదాలేంటి? దేనికి వాయిదా వేస్తున్నావు నువ్వు? నీ మనసు మీద నీకు ఇంకా స్వాధీనం రాలేదా? అలాగైతే 1వ తారీఖుకి వద్దు, ఎప్పుడూ వద్దు. నీ మనసు మీద నీ మీద నీకు స్వాధీనం లేదా? తప్పు చేస్తాననే భయం నీలో ఉందా? అయితే ఎప్పటికీ రక్షణ పొందొద్దు. ఇంకెన్నాళ్ళు? సమయం వెళ్ళిపోతుంది. ఎంతోమంది చనిపోయారు విజయవాడలో, ఎంతోమంది చనిపోయారు కరోనాలో, ఎంతోమంది చనిపోతారు. ఇంకొకటి మంకీ ఫీవర్ కొత్తగా బయలుదేరింది. ఇప్పుడు ఈ రోజున డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఈ జ్వరాలు అందరికీ వచ్చేస్తున్నాయి. ఎవరు వెళ్ళిపోతారో ఎవరు ఉంటారో తెలీదు. నిన్ను ఎంతో భయంకరమైన ఆపదల్లో కాపాడాను, మరణం నుంచి కాపాడాను. రక్షణ పొందడానికి టైం పెడతావా? ఏమి జ్ఞానం ఇది? ఎన్నిసార్లు కాపాడుతూ వచ్చాను. 2, మారు మనసు పొందటానికి టైం పెడుతున్నావా? తర్వాత మారుతావా? తర్వాత ఎప్పుడు మారుతావు? ఎప్పుడు మారుతావు? ఈ లోపల మరణం వస్తే, వరద వస్తే, తుఫాను వస్తే, రోగం వస్తే, చనిపోతే మారటానికి అవకాశం ఏది? ఎప్పుడు మారుతావు నువ్వు? కాబట్టి మోషేతో అంటున్నాడు, నువ్వు ఏమి అడిగావో అది నీకు నేను చేస్తాను. హల్లెలూయా. ఏమడిగాడు మోషే దేవుడిని తెలుసా మీకు? నువ్వు నాకు కూడా ఉండాలన్నాడు. ఏం అడగలేదు. మడులు, మాణిక్యాలు, కోట్లు, రత్నాలు ఏం అడగలా. నువ్వు నాతో ఉండాలన్నాడు. ఉంటానన్నాడు. నీ సన్నిధి అన్నాడు. నీ మీద నాకు కటాక్షము కలిగినది. ఏం కలిగింది అంటే ఏంటి? కటాక్షం అంటే ఏంటి? జాలి, ప్రేమ, దయ కదా. ఎవరి మీద చెప్పండి? మోషే మీద జాలి కలిగింది, కటాక్షం కలిగింది. ఎందుకంటే 80 రోజులు ఉపవాసంతో ఉన్నాడు ఆయన దగ్గర. 80 రోజులు, 40 రోజులు ఉన్నాడు, మళ్ళీ 40 రోజులు ఉన్నాడు. అలాగే ఉన్నాడు. ఎంత జాలేసిందో దేవుడికి. 80 రోజుల నుంచి నా దగ్గర ఆహారం లేకుండా ఉన్నావు మోషే, నీ మీద నాకు చాలా జాలేసింది. హల్లెలూయా. మన మీద జాలి కలగాల. దేవుడికి జాలి కలిగేలాగా మన ప్రవర్తన ఉండాలి. మీకు ఎన్నో సంఘటనలు చెప్తే నాకు టైం సరిపోదు. కానీ ఒకరోజు 2011 ఆగస్టు 25 నేను చాలా బాధలో ఉన్నాను బెంగళూరులో. పొద్దున్న 7:30కి బ్యాగ్ సంకలో వేసుకున్నాను, నడుస్తున్నాను. నా పక్కన ఆటోలు ఆగుతున్నాయి, బస్సులు ఆగుతున్నాయి. ఏమీ చూడటం లేదు. నేను బస్సు ఎక్కను, ఆటో ఎక్కను. ఎవరో ఒక ఆయన బండి కూడా ఆపాడు, బండి కూడా ఎక్కలేదు. అలా నడుస్తున్నాను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకు నడుస్తున్నావు చెమటలు కక్కుకుంటూ అన్నాడు. నేను ఎంతకాలం ఇలా బెంగళూరు తిరగాలి? నేను ఎంతకాలం ఇలా తిరగాలి? నాకు మనసు బాగోలేదు అన్నాను. ఇంకా దేవుడు మాట్లాడలేదు. నేను ఆ హైకోర్టు వరకు ఇంచుమించు
2 గంటల 40 నిమిషాలు నడుస్తూ వచ్చాను. బాగా చెమటలు పట్టేసినాయి, తడిసిపోయాను. కోర్టు దగ్గరికి వచ్చాను. దేవుడు చాలా మౌనంగా ఉన్నాడు. నేను లోపల ప్రార్థన చేస్తున్నాను. పైకి వెళ్ళాను. జడ్జి గారు ఇంకా రాలేదు. లాయర్ గారు కాకేశారు. ఏంటి ఇలాగ అయిపోయారు ఏంటి అన్నారు. ఏమీ లేదంటే అన్నాను. బెంచ్ క్లర్క్ వచ్చాడు, నాతో మాట్లాడాడు. నేను ఎవరితోటి మాట్లాడతలేదు, కేవలం దేవుడితో మాట్లాడుకుంటున్నాను. జడ్జి గారు వచ్చారు. బెంచ్ క్లర్క్ లాయర్ అన్నారు, ఆయన ఏమీ లేదు, ఇది చాలా కష్టపడుతున్నాడు అన్నారు. నేను చెప్పలేదు. బెంచ్ క్లర్క్ చెప్పేస్తున్నాడు, జడ్జి గారికి లాయర్ చెప్పేస్తున్నాడు. ఏమీ లేనిదే తిప్పుతున్నారు ఆయన్ని. అనవసరంగా రమ్మంటున్నారు. ఎక్కడి నుంచో తణుకు నుంచి వస్తున్నాడు ఆయన. జడ్జి గారు నా వంక చూశారు. నేను చాలా అలసటగా కనిపించాను. ఆయన రెడ్డింగ్ పెన్నుతో రాశాడు. ఆయన ఇంకెప్పటికీ రావక్కర్లేదని రాసేసాడు. గట్టిగా దేవుడు ఇష్టం. అయిపోయింది. 2 గంటల 40 నిమిషాలు నేను నడిస్తే దేవుడికి జాలేసింది. మరి నీ మీద దేవుడికి జాలి కలిగితే నీ కార్యం చేయడా? నీ మీద జాలి ఎప్పుడు వస్తుంది దేవుడికి? దీనంగా ఏడుస్తూ, నేను చేసిన పని ఇంకా తప్పు చేయను, నీ మీద జాలి కలగాలి. జాలి కలిగేలాగా నీ ప్రవర్తన లేదు, నీ మాట లేదు, నీ చూపు లేదు. ఇక్కడ జాలి కలిగినట్టు ఉంటావు, బయటికి వెళ్ళి మళ్ళీ మారిపోతావు, మళ్ళీ పరుషంగా మాట్లాడతావు, దూషణ మాటలు మాట్లాడతావు. నేను నమ్మను అంటది. నా కుమార్తె కూడా చెప్పాను, తొందరపడి మాట్లాడకు, ఇది వేస్ట్ అని అనకు, తప్పు, అదే అవసరం అవుతుంది. అందరికీ చెప్తాను నేను, తొందరపడి మాట్లాడొద్దు, ఎవరిని తృణీకరించొద్దు. ఒక్కటే నేను ఒక గ్యారంటీ ఇవ్వగలను మీకు. ఎవరు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై దేవుడికి నమ్మకంగా ఉంటాడో అతని జీవితంలో ప్రతి క్షణం దేవుని చిత్తమే జరుగుతుంది. హల్లెలూయా. ఇంకెవరి ఆలోచన జరగదు. అదే నా నమ్మకం. దేవుడు ఆలోచన జరుగుతుంది. నువ్వు చెప్పిందంతా చేసేస్తాను. లోకా సువార్త 1వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఈ తలుపులన్నీ వేసేసారు. వర్షం గురించా? తీసేస్తే గాలి వస్తుంది, చల్లటి గాలి. లేకపోతే మీ గాలి మీరే పీల్చుకోవాల్సి వస్తుంది. అది ప్రమాదం. లోకా సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని కటాక్షించాడు? మరియని. మరి ఎలా ఉంది? అసలు మరీకేమీ లేదు, దీనురాలు. ఒక పూట భోజనం కూడా లేదు ఆవిడకి. అలాంటి ఆవిడ కడుపును పుట్టాడు యేసయ్య. ఏంటండి మరియని ఎంచుకున్నారంటే, మరియ చాలా మంచిది, దీనురాలు. చూసారా, ఇక్కడ మోషేని కటాక్షించాడు, అక్కడ మరియను కటాక్షించాడు, అక్కడ యోసేపుని కటాక్షించాడు, అక్కడ పౌలుని కటాక్షించాడు, ఇక్కడ ఇశ్రాయేలుని కటాక్షించాడు. హల్లెలూయా. మిమ్మల్ని కటాక్షిస్తాడు. మీరు చేసే తప్పులు మానేయండి, వాయిదా వేయకండి. ఇలా చూడాలి, వాయిదా వేయకండి. ఏ విషయంలో? రక్షణ విషయంలో కాదు, పాపం విషయంలో వాయిదా వేయొద్దు. హల్లెలూయా. ఈ రోజు నుంచే నేను పరిశుద్ధంగా ఉండాలని నిర్ణయానికి రావాలి. వాయిదా వేయకండి. రేపటి నుంచి అబద్ధాలు మానేస్తాను అనకండి, ఇప్పుడే మానేయండి. రేపటి నుంచి ఎవరిని తిట్టను అనకండి, ఈరోజే మానేయండి. ఈరోజు పొద్దున్నే నేను వాట్సాప్లో సందేశం ఇచ్చాను, అందరూ వినండి. ఎవరిని దూషించకండి, ఎవరిని విమర్శించకండి, జాగ్రత్త అని చెప్పాను. శాపగ్రస్తులు అయిపోతారు అన్నాను. కాబట్టి కటాక్షము కలిగినది. చూసారా, డైరెక్ట్గా దేవుడు మోషేతోటి, నీ మీద నాకు ఏమి ధన్యత అండి, ఇంకా
అంతకన్నా కావాల్సింది ఏముందంటే నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పాను. పేరును బట్టి ఎరగటం ఏంటి? పేరును బట్టి ఎరగటం అంటే మళ్ళీ కొన్ని వాక్యాలకు వెళ్తే టైం సరిపోదు. పేరు పెట్టి నిన్ను నేను పిలిచి ఉన్నాను. మోషే అనే పేరుకి అర్థం ఏంటంటే ఆది కాండంలో ఉంటుంది, నీటిలో నుంచి తీయబడిన వాడు. మోషే అని పేరు ఎందుకు పెట్టారంటే వాళ్ళమ్మ పెట్టులో పెట్టి వదిలేసింది, ఫరో చక్రవర్తి కూతురు తీసింది కనుక మోషే అని పేరు పెట్టారు, నీటిలో నుంచి తీయబడిన వాడు. ఈ కార్యక్రమం అంతా దేవుడు జరిగించాడు కనుక మోషే అని పేరు పెట్టిందే దేవుడు కనుక నీ పేరును నేనే పెట్టాను అబ్బాయి, నిన్నెప్పుడు నేను పేరు పెట్టి పిలుస్తాను, పేరును బట్టే నిన్ను ఎరుగుదును. హల్లెలూయా. మీరు గుర్తుపెట్టుకోండి, ఆయనకి మంచి పేరు అంటారు కదా, అంటారా? ఆయనకి మంచి పేరు అంటారా? ఎవరు గొప్పోడి గురించి మాట్లాడేటప్పుడు ఏం చెప్తారు? ఆయనకి మంచి పేరు. మరి ఆయనకి అయ్య బాబోయ్ చెడ్డ పేరు. ఈయనకే పేరు చెప్పాలి, ఈయనకి చెడ్డ పేరు. ఈయనకి మంచి చెడు దేని బట్టి? పేరును బట్టి మాత్రం కాదు, పేరును బట్టి చేసే ప్రవర్తన బట్టి. హల్లెలూయా. కాబట్టి పేరును బట్టి నిన్ను మోషేవని ఎరుగుదును దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు మోషే కొంత ధైర్యం కలిగింది, దయచేసి నీ మహిమను నాకు చూపుము, ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది నాకు. నువ్వు స్వరమే వినిపిస్తున్నావు కానీ నిన్నెప్పుడు చూడలేదు నేను. నువ్వు స్వరమే వినిపిస్తున్నావు నాకు, నిన్ను నేరుగా నేను చూడలేదు. నాకు చూడాలని, నీ మహిమ చూడాలని, నీ కార్యాలు చూడాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది. సముద్రాన్ని 2 పాయలు చేసో, బండ్లో నీళ్ళు ఇచ్చో, ఇన్ని కార్యాలు చేసి నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది. ఫిలిప్ అన్నాడు యేసు ప్రభుతోటి, మాకేమీ వద్దు, ఒక్కసారి ఆ తండ్రిని చూపించండి అన్నాడు. యేసు ప్రభు చక్కగా నవ్వాడు, బాగా నవ్వుతాడు ఆయన. చిరునవ్వు నవ్వి, నిన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. హల్లెలూయా. నేనేనయ్యా తండ్రిని అన్నాడు. యేసు ప్రభువే కదా దేవుడు. కాబట్టి నీ మహిమను చూడాలి అని అడిగాడు. ఆయన నా మంచితనం అంతా నీ ఎదుట కనపరిచేదను. చెప్పండి, మహిమను చూడాలంటే మంచితనం అంటాడేంటి? మహిమను చూడాలి అంటే నా మంచితనం అంతా చూపిస్తాను, నా నామాన్ని ప్రకటిస్తాను అంటున్నాడు. ఏంటి దానికి అర్థం? ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా ఒక్కసారి ఆలోచించండి, నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో దేవాది దేవుడైన యేసుక్రీస్తుని చెడ్డవాడు అనగలిగిన శక్తి ఎవరికైనా ఉందా? ఎవరైనా? మంచివాడు. ఎవరు? యేసు. చెప్పాలి అందరూ. ఎంత మంచివాడు? ఎంతో. మీకు ఎలా తెలుసు? మీకు ఎలా తెలుసు? యేసు మంచివాడు అంటున్నారు, మీరు ఎరుగుదరా? చూసారా? మంచోడు. నన్నంటే మంచోడు చెడ్డోడు చెప్తారు, నన్ను చూస్తున్నారు కనుక. యేసు గురించి మంచోడు అని అలా చెప్తారు. చెప్తే రాజు పెళ్ళం అడుగుదాం, రాజు మంచోడనా? ఏం చేస్తావులే, వెనకాల అలా కూర్చుని ఉన్నాడు, చెప్పకపోతే బాగోదు అవయా కదా. మరి ప్రపంచం అంతా యేసు మంచివాడు అంటారేంటి? మీకు విషయం తెలుసా? యేసుని నమ్మని వారు కూడా యేసులా ఉండవయా అంటాం కూడా విన్నాను. హల్లెలూయా. మంచివాడవు నీవు, మంచివాడవు యేసు, మంచివాడవు నీవు, మంచివాడవు ఎంతో ఎంతో మంచివాడవు యేసు,
మంచివాడవు నీవు మంచివాడవు యేసు మంచివాడవు నీవు మంచివాడవు పాపములో పడి ఉన్న నన్ను పాపములో పడి ఉన్న నన్ను ప్రేమించినావు లేవనెత్తినావు ప్రేమించినావు లేవనెత్తినావు నీ రక్తముతో నన్ను కడిగావు నీ రక్తముతో నన్ను కడిగావు ఇంత గొప్ప రక్షణ నాకిచ్చినావు ఇంత గొప్ప రక్షణ నాకిచ్చినావు ఆ, మంచివాడవు ఆ, మంచివాడవు ఎంతో ఎంతో మంచివాడవు యేసు మంచివాడవు చూసారా ఆనంద్ మంచోడేనా ఆ? మనం అందరం మంచోడమే కానీ మన అందరికీ అంటే యేసుకు ఒక్కడికే లేదు కదా పావని మన అందరికీ ఏముంది పురుగు ఇక్కడ ఒక పురుగు ఉంటుంది మంచిగా వెళ్ళిపోయేటప్పుడు కులమంటుంది అప్పుడు మళ్ళీ మన లక్షణం చూపించేస్తాం పురుగు మళ్ళీ కొడతాం మానేశాక మళ్ళీ మంచోడం అయిపోతాం ఆ పురుగు ఆయనకి లేదు మనకుంది మంచోడే కానండి పాపం అంటారు అంటే మంచోడు కాదు కాబట్టి ఈయన మంచితనము చూపిస్తానయ్యా నీకు అలాగే నా నామాన్ని ప్రకటిస్తాను నా నామాన్ని ప్రకటిస్తాను అంటే దానికి అర్థం ఏంటంటే నా నామాన్ని నీకు ఇస్తాను ఎలాగంటే యోహాను 12లో యేసు నామాన్ని దేవుడు మహిమపరుస్తాడు ఎప్పుడైనా సరే మనలో యేసు నామం మహిమపరచబడకపోతే ఏమవుతుంది అది మీకు చెప్తాను ఒక దెయ్యం వచ్చింది ఒకసారి నా దగ్గరికి చాలా సంవత్సరాల కిందట నేను యేసు రక్తం అంటున్నాను అది కూడా యేసు రక్తం అంటుంది నేను యేసు నామం అంటున్నాను అది కూడా యేసు నామం అంటుంది పక్కన అవుతుంది ఇదేంటి నేను యేసు నామం అంటే అది యేసు నామం అంటుంది నేను యేసు రక్తం అంటే అది యేసు రక్తం అంటుంది అని నాకు అర్థం కాల తర్వాత ప్రార్థన చేసుకున్నాను అప్పుడు దేవుడు అన్నాడు నా నామము నీ నోట ఇంకా మహిమను పొందలేదన్నాడు హల్లెలూయా చూసారా నా నోటిలో ఆయన నామం మహిమపరచబడాలి అప్పుడు సాతాను వెళ్ళిపోతాడు మొన్న వచ్చింది యేసు రక్తం అందగానే భయపడి పారిపోతుంది బాబాయ్ మేము తెయ్యాలం అంటుంది వెంటనే అంతకుముందు అనలేదు కాబట్టి యేసు నామము మన నోటిలో మహిమపరచబడినప్పుడే అది ఆయుధం కింద పనిచేస్తుంది మనం సరిగ్గా లేకుండా యేసునామం అంటే ఏమీ ప్రయోజనం ఉండదు మనం సరిగ్గా లేకపోతే దేవుడు మనలో ఆయన నామం మహిమపరచబడకపోతే ఎవరికి పనిచేయదు ఏమీ పనిచేయదు అర్థమైంది మీకు కాబట్టి నా నామాన్ని మహిమను మంచితనాన్ని నీకు చూపిస్తాను అంతేకాదు కరుణించు వారిని కరుణించదను కనికరపడి వారిని కనికరపడదును జాగ్రత్తగా వినండి కరుణించు వారిని కరుణించదను కనికరపడి వారిని కనికరపడదును అదేంటి మరి దేవుడి దగ్గర కఠినత్వం ఉందా అది కూడా రాయబడింది దయగల వారిపై కఠినుల ఎడల మరి మంచోళ్ళకి చెడ్డోళ్ళకి ఒకే నీతి ఉండదు దేవుడి దగ్గర చెడ్డోళ్ళకి శిక్షలు వస్తాయి మంచోళ్ళకి దీవెనలు వస్తాయి మంచోళ్ళని చెడ్డోళ్ళని ఒకే రకంగా దేవుడు చూడడం ఎందుకంటే ఉదాహరణకి మనం గొలియాతు చూసినప్పుడు గొలియాతు చెడ్డవాడు దావీదు మంచివాడు గొలియాతును చంపాలి
దావీదుకి విజయం ఇవ్వాలి. కాబట్టి గొల్లియాతు మీద దేవుడు కఠిన దృష్టి పెట్టాడు, దావీదు మీద దయగల దృష్టి పెట్టాడు. హల్లెలూయా. అలాగే మన విషయంలో కూడా మన చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నారో మనం ఎలా ఉన్నామో దాన్ని బట్టి ఆయన దృష్టి ఉంటుంది. మనం చాలాసార్లు మమ్మల్ని చాలా బాధ పెట్టేస్తున్నారండి వాళ్ళు అని అంటాం, కానీ దేవుడు నీ హృదయం వైపు చూస్తాడు. నువ్వు యథార్థంగా ఉంటే నిన్ను బాధ పెట్టేవాడి మీద యాక్షన్ తీసుకుంటాడు. నీలో యథార్థత లేనప్పుడు నిన్ను బాధ పెట్టేవారు అలా చేస్తూనే ఉంటారు, మారరాళ్ళు. నీ మీద మంచి దృష్టి ఏర్పడాలి. వింటున్నారా? కాబట్టి ఆయన కరుణ, దయ అనేది ఎవరి మీదకి వస్తుంది? నేను కరుణించు వారిని కరుణించదను, దయచూపు వారి మీద దయ చూపెదను. ఆయన కరుణ, దయ ఒక్క మాటలో చెప్పాలంటే మంచి వారి మీదకి, నమ్మకమైన వారి మీదకి ఖచ్చితంగా ఆయన దయ వచ్చేస్తుంది. హల్లెలూయా. ఆయన కరుణ వచ్చేస్తుంది. ఆయన మాట వినేవారి మీద ఆయన జాలి గల దేవుడుగా ఉన్నాడు. ఆయన జాలి పడే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఒకసారి 3 రోజులు వాక్యం చెప్పాడు ఆయన. పిల్లలు పెద్దలు అందరూ ఎవ్వరు అన్నం తినకుండా ఉండిపోయారండి. 3 రోజులు ఎవ్వరు కూడా అన్నం తినలేదు, మంచినీళ్ళు తాగలేదు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నాకు వీళ్ళ మీద జాలి వేస్తుంది, 3 రోజుల నుంచి వీళ్ళకి అన్నం లేదు అన్నప్పుడు శిష్యులు అన్నారు, మేమేం చేయమంటే ఇక్కడ ఎవరి దగ్గరైనా రొట్టెలు ఉన్నాయా అని అడిగితే ఒక పిల్లవాడు నా దగ్గర ఉన్నాయి అన్నాడు. ప్రార్థన చేశాడు. 5,000 మంది శుభ్రంగా కడుపు నిండా తినేంత ఆహారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. వాళ్ళ మీద ఏం కలిగింది ఆయనకి? అందుకే ఉపవాస ప్రార్థనలు పెడుతుంటాం మనం. మన మీద దేవుడు జాలి పెడతాడు, 3 దినాలు ఏదైనా కార్యాలు చేస్తాడనే నమ్మకం కూడా ఉంటుంది మనకి. కాబట్టి జాలి గల దేవుడు మనకి బాగా అలవాటు కదా ఇది. మన పిల్లలు సువార్త ఇటు చూడు, మన పిల్లలు ఏదన్నా అడిగితే మనం ఎవరంటే అన్నం తినంటారు, అన్నం తినను అంటారు. ఇంకా మనం చేయగలిగితే కనుక అది చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే వాడు అన్నం తినకపోతే నీకు హృదయం నెమ్మది ఉండదు. నా పిల్లోడు అన్నం తినలేదు, నా పిల్లోడు అన్నం తినలేదు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మనం కూడా ఆయనకి జాలి కలిగేలాగా ఉన్నప్పుడు తప్పకుండా జాలి వేస్తుంది, తప్పకుండా జాలి కలుగుతుంది దేవుడికి. అసలు దేవుడు జాలిగల దేవుడు. హల్లెలూయా. చాలా జాలిగల దేవుడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను కనికర పడుతున్నాను. అలాగే ఒక గుడ్డివాడు వచ్చాడు ఆయన దగ్గరికి. ఏం కావాలి నాయన అన్నాడు. కళ్ళు కావాలన్నాడు. కనికరం కలిగింది పాపం. వాడిని చూసి ఆ 2 కళ్ళు ఇచ్చేసాడు. ఇంకా వెనకాల 200 మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు. ఆయన కనికరం ఎవరి మీద వస్తుంది, ఆయన కృప ఎవరి మీద వస్తుంది, ఆయన కరుణ ఎవరి మీద వస్తుంది అనేది మనకు అర్థం కాదు. కానీ నాకు తెలిసినంత వరకు ఒక చిన్న మర్మం మీకు నేను చెప్పదలుచుకున్న మర్మం ఏంటంటే, మీరు ఎవ్వరికి హాని చేయకుండా నోటితో కానీ, చేతులతో కానీ, మాటతో కానీ, ఏ విషయంలోనూ ఎవ్వరికి ఏ హాని చేయకుండా మీరు మంచివారైతే ఆయన కరుణ మీ మీదకు వస్తుంది. హల్లెలూయా. అంతేగాని ఇష్టం వచ్చినట్టు బతికి వాళ్ళకి వీళ్ళకి హాని చేసి నోటికి వచ్చినట్టు వాగుతూ ఉండి పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ ఎవరినైనా మీరు బాధ పెడుతూ ఉంటే మీ మీద ఆయన కనికరం రాదు, ఎప్పటికీ రాదు. మీరు అది ఊహించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇక్కడ ఆయన నా ముఖము చూడజాలు, ఏ నరుడు నన్ను చూసి బ్రతుకడు. చూసారా, దేవుడు అంటున్నాడు, నా ముఖం చూసి ఎవ్వరు బతకలేరు. ఎందుకంటే అగ్ని పరిశుద్ధుడను. మీకు తెలుసా, దేవుడు ముఖము చూసిన వారు ఎవ్వరూ లేరు. దేవుడు ముఖం చూసిన వారు లేరు, చూసి బతికిన వారు లేరు. కారణం ఏంటి? దేవదూతలు కూడా దేవుణ్ణి చూడటానికి లేదు. దేవదూతలు 2 రెక్కలతో కళ్ళు మూసుకుని
రెండు రెక్కలతో ఎగురుతూ రెండు రెక్కలతో స్తుతిస్తూ దేవుణ్ణి కనపరుస్తూ ఉంటాయి. దేవదూతలు కూడా దేవుణ్ణి చూడలేనంత గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి యేసుక్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించాడు. నువ్వు దేవుడికి భయపడతలేదు. నీ ధన వ్యామోహం, రకరకాల వ్యామోహాలు. విజయవాడలోనంట ఒక ఆయన పోర్టు పెట్టాడంట, ఈ ఇల్లు మా కులము వారికే ఇవ్వబడును అని. ఇప్పుడు పడవ వెళ్ళింది, ఆ ఇల్లుగాల లోపల ఉన్నారు. ఆ పడవ నడిపి అతను అన్నాడంట, అమ్మ మరి మీ బోర్డు ఉంది అక్కడ, మరి నేను మీ కులవాడిని కాదు, పడవ ఎక్కుతావా ఉండిపోతావా అక్కడ అండి. ఎక్కుతీదా ఉండిపోతుందా? ఈడకి క్యాస్ట్ ఫీలింగ్స్, మా క్యాస్ట్ అంటే ఏంటో, నీ క్యాస్ట్ తగలేసినప్పుడు వస్తారా ఏంటి అందరూ? కులాల పిచ్చి, మతాల పిచ్చి, ఎన్ని రకాల పిచ్చో కదా. మావాళ్ళండి, మావాళ్ళండి. అబ్బా అవునా? కాదు కదా. ఇవన్నీ అవసరం మనకి. ఎందుకు తగలేసిన విషయాలు ఇవన్నీ? దేవుడి దగ్గర నుంచి సహాయం పొందాలంటే నువ్వు యేసు క్రీస్తునకు కలిగిన మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా. యేసు మనస్సు నువ్వు కలిగి ఉండాలి. అదొక్కటే నీకు ఆధారం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. రకరకాల పిచ్చులు మనుషులకి ఎన్ని రకాలో. ఇవన్నీ విడిచిపెట్టాలి. ఏక మనస్సు కలిగి ఉండాలి. క్రీస్తు మనస్సు కలిగి ఉండాలి కదా. స్వరూపులు దూతాళి పరిశుద్ధులు పరిశుద్ధులని, స్వరూపులు దూతాళి పరిశుద్ధులు పరిశుద్ధులని, స్వరమెత్తి పరమందు, స్వరమెత్తి పరమందు, పాటలు పాడెడి పావనుడా, పాటలు పాడెడి పావనుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరి లోకములో ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము, ఉన్నతుడా సర్వోన్నతుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శిరము ధవళముగా, పాదములు ప్రకాశముగా, నేత్రములు జ్వాలలుగా, నేత్రములు జ్వాలలుగా, కంఠధ్వని జలపాతముగా, కంఠధ్వని జలపాతముగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంత గొప్ప దేవుడిని తక్కువ అంచనాయికే. మంచిగా ఉండు, మంచిగా ఉండు, మంచి చేస్తాడు. చెడుగా ఉండు, చెడు ఎదురవుతుంది. ఏ కొలతతో కొలుస్తావో ఆ కొలత నీకు వచ్చేస్తుంది. దేవుడు చెప్పేశాడు. ఇవాళ బాగానే ఉండొచ్చు నీకు, ఆడ సొమ్ము ఏళ్ళ సొమ్ము, ఏళ్ళ సొమ్ము, ఆడ సొమ్ము మొత్తం కక్కాలి. కక్కకపోతే అక్కడికి వెళ్ళినవాడు వద్దు, ఎవరిది వద్దు, ఏది వద్దు. ఆ దశాజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? పొరుగువాని సొత్తు, భార్య, అతని ఏది నువ్వు ఆశింపవద్దు. హల్లెలూయా.
పొరుగు వాని సొత్తు నీ దగ్గర ఉండకూడదు. అది శాపం నీకు. వాళ్ళు ఎప్పుడు నా దాడి దగ్గర ఉంది, నా దాడి దగ్గర ఉంది, నా దాడి దగ్గర ఉందని అంటూనే ఉంటారు కదా. అది నీకు సంతోషమా? ఎప్పటికీ ఉండదు సంతోషం కదా. అర్థమైందా మీకు? పొరుగు అనేది ఏది నీ దగ్గర వద్దు, పొరపాటు చేయొద్దు. కాబట్టి యెహోవా మంచివారికి మేలు చేయను. ఇప్పుడు చాలా అద్భుతమైన సమయానికి వచ్చాం. నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవబడుము. జాగ్రత్తగా వినండి. నా సమీపమున ఒక స్థలం ఉన్నది, ఆ బండ మీద నిలవబడెను. పాత నిబంధనలో ఆయన దగ్గరగా ఒక స్థలం ఉంది, ఆ స్థలంలో పెద్ద బండ ఉంది. మోషే ఆ బండ మీద నుంచో. కొత్త నిబంధనలో పౌలు చెప్తాడు, ఆ బండే యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బండే క్రీస్తు, ఆ బండే క్రీస్తు. కొత్త నిబంధన ప్రకారం దేవుని మహిమ చూడాలనుకునే వారందరూ క్రీస్తులో, క్రీస్తు మీద, క్రీస్తుతో నిలబడితే దేవుని మహిమ మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. చూసారా? అందుకే క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో ఉంటే మహిమ చూస్తావు. దేవుడు ప్రార్థనకు జవాబు సంవత్సరాలు తీసుకోడు, రోజులు తీసుకోడు, గంటలు తీసుకోడు. నువ్వు క్రీస్తులో ఉంటే నువ్వు అడిగిన వెంటనే నీకు సమాధానం దొరుకుతుంది. హల్లెలూయా. వెంటనే మాట్లాడతాడు, వెంటనే. నువ్వు క్రీస్తులో లేవు కనుక నీకు సమాధానం దొరకటంలే. ఆ బండ మీద నిలబడుము, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మోషే పనేమి లేదు ఇక్కడ, అంతా దేవుడి పనే. మోషే పని నించుంటమే. తర్వాత అంట ఆయన అలా మోషేని తీసంట ఆ బండ సందులో ఉంచంట. ఆ బండను దాటి వెళ్ళినప్పుడు అంట ఆ చేతి నీడతో కప్పుతాడంట. ఒక పక్కన అగ్ని, ఒక పక్కన నీడ. ఒక పక్కన అగ్ని, ఒక పక్కన నీడ. జాగ్రత్తగా వినండి. మోషేకి దేవుడు పొదలో దర్శనం ఇచ్చినప్పుడు పొద కాలటం లేదు, పొదలో అగ్ని మండుతుంది. ఎలాగా? ఏంటి వింత? పొదలో అగ్ని మండుతుంది, పొద కాలిపోతలేదు. అదే దేవుడు. అదే మామూలు ఆ మంట అయితే పొద కాలిపోతుంది. అదే దేవుడు పొద కాల్చాలనుకుంటే పొద ఉండదు. అదే ఇక్కడ చెప్తున్నాడు, నేను నిన్ను దాటి వెళ్ళేటప్పుడు నా అగ్ని నిన్ను కాల్చకుండా మళ్ళీ నేనే నా నీడతో నిన్ను కప్పుతాను. హల్లెలూయా. ఏమి రక్షణ, ఏమి రక్షణ! ఈరోజు యేసుక్రీస్తులో మనం కప్పబడి ఉన్నాం. ఆయన మన పాపములన్నీ కప్పివేశను, మన దోషములన్నీ తుడిచివేశను. దేవుడు మహిమ మన జీవితంలో కనబడటం కోసం యేసుక్రీస్తులో మనలను కప్పివేశాడు. నేను నా చేతితో నిన్ను కప్పివేసెదను, నేను దాటి వెళ్ళు వరకు, నేను నిన్ను దాటి వెళ్ళే వరకు. పొరపాటున నా చేతి నీడ గనక నీ మీద లేకపోతే నా అగ్నికి నువ్వు ఆహుతైపోతావు. హల్లెలూయా. ఏంటి దేవుడు గొప్ప దేవుడు కదా. ఒక పక్కన చల్లదనం, ఒక పక్కన అగ్ని, ఒక పక్కన రక్షణ, ఒక పక్కన శిక్షలు. ఏం దేవుడినా! దేవుడు ఎలాంటి వాడు అంటే యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఒక మాట మనం చూసినప్పుడు ఇదే మాట సాతానుతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ 18వ వచనము 28వ అధ్యాయం 18వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 28:18. జాగ్రత్తగా వినాలి. ఒక 5 నిమిషాల్లో వాక్యం అయిపోతుంది.
యెహెజ్కేలు 28:18. నీవు అన్యాయంగా వర్తకము జరిగించి కలుగ చేసుకున్న విస్తార దోషము చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకొంటివి కనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించదను, అది నిన్ను కాల్చివేయును. జనులందరూ చూచుచుండగా దేశం మీద నిన్ను బూడిదగా చేసేదను. బూడిదగా చేస్తాను. ఓకే, చదువు. సరిపోయింది, చదవక్కర్లేదు, ఇంకా అయిపోయింది. నువ్వు చెరుపుకున్నవాడివి, దరిద్రుడివి, దుర్మార్గుడివి. నేను నీలో అగ్ని పుట్టిస్తాను, అది నేను కాల్చేస్తాను, అందరి ముందు నేను బూడిదిగా చేసేస్తాను. హల్లెలూయా. చూసారా, అగ్ని నీలోనే పుట్టిస్తాడంటే, నిన్ను కాల్చేస్తాడంట. ఇక్కడ అగ్ని వెళుతూ ఉండగా చేతి నీడతో కప్పాడు. ఇప్పుడు మనల్ని గనక యేసు ప్రభు గనక ఆయన నీడలో మనం లేకపోతే మనం కాలిపోతాం. సర్రమని కాలిపోతాం. ఎందుకంటే దేవుడికి చాలా కోపం. రక్షణ పొందిన తర్వాత పాపం చేస్తే, రక్షణ పొందాక పాపం చేస్తే వెంటనే కాల్చేస్తాడు. కానీ యేసుక్రీస్తు అడ్డుపడుతున్నాడు మనకి. మారుతాను, కంగారు పడకంటే తండ్రి గారు అని ఆయన నీడలో మనం కప్పబడి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మీరు తొందరగా పాపం నుంచి ఎవరైనా ఉంటే పాపంలో బయటకు వచ్చేయండి, చాలా ప్రమాదం. కాబట్టి నా చేతితో నిన్ను కప్పెదను, నా చెయ్యి తీసిన తరువాత, నా చెయ్యి తీశాక నా వెనుక పార్శ్వమును చూసేదు, నా వెనక భాగాన్ని మాత్రమే నీకు చూపిస్తాను. అది కూడా నీకే, ఎవరికి చూపించను మోషే. ఎందుకంటే నీకు నన్ను చూడాలని చాలా ఆశ, కానీ నా ముఖం చూస్తే చచ్చిపోతావు నువ్వు. ఎందుకంటే నా ముఖము నేను తప్ప ఎవరు చూసినా చచ్చిపోతారు. హల్లెలూయా. అంత పరిశుద్ధుడు అంట ఆయన. అందుకే దెయ్యాలు భయపడి పారిపోతాయి. అంత గొప్ప దేవుడు. ఈరోజు ముగించే ముందు చెప్తున్నాను, నీ మీద ఇంకా కనికరం కలిగి ఉన్నాడు, నేను కాల్చకుండా కాపాడుతున్నాడు. మీకు ఆశీర్వాదం కావాలంటే తప్పు చేయొద్దు, దేవుని కనికరం కావాలంటే పాపం చేయొద్దు. దేవుడికి భయపడండి, మోషేలాగా మంచితనంగా ఉండండి, యథార్థంగా ఉండండి. ఒకవేళ ఎవరికన్నా ఏదైనా ఇవ్వాల్సి వస్తే ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీ దగ్గర ఉంటే పట్టుకెళ్ళి ఇచ్చేయండి. మీ దగ్గర ఉంటే వెంటనే పట్టుకెళ్ళి ఇచ్చేయండి, దాచుకోకండి. లేకపోతే లేదని చెప్పండి, ఉన్నప్పుడు ఇస్తానని చెప్పండి. డబ్బే కాదు, పాపం కూడా మానేయండి. మీలో ఎవరైనా దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తుంటే ఈరోజే మానేయండి. ఒకవేళ ఈ చేతి నీడ అనే యేసుని దేవుడు తప్పుకో యేసు అన్నాడంటే నువ్వు కాలిపోతావు, అవుట్, బర్న్ అయిపోతావు, అంతే, కాలిపోతావు. తప్పుడు పనులు చేయకు. ఈరోజు నేను చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మతో చెప్తున్నాను, ఈ సంఘంలో ఉండేవారు ఇంకా తప్పులో ఉంటే కాలటం 100% గ్యారంటీ. ఇంకా నేనేం చేయలేను మీకు. ఎందుకంటే రాకడ సమయం
దేవుడు వచ్చేస్తున్నాడు. ఏమీ దాచుకోవద్దు. నేను ఎవరికైనా ఇవ్వాల్సింది నా దగ్గర ఏది ఉంటే అది ఇచ్చేద్దాం. దాచుకోవద్దు, మోసం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు. అది మీకు కలిసి రాదు. వింటున్నారా? అందరి దగ్గరికి వెళ్ళాం, ఇది ఉందండి అని ఇచ్చేసాం, దానికి 10 అంతలు మళ్ళీ ఇచ్చాడు. హల్లెలూయా. ఇస్తాడు. నమ్మకం కలగాలి దేవుడికి నమ్మకం కలగాలి. దేవుణ్ణి మోసం చేస్తున్నావు, మనిషిని అనుకుంటున్నావు, దేవుణ్ణి చేస్తున్నావు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, దేవుణ్ణి మోసం చేస్తున్నావు. మోసం చేసేవాడికి, సపోర్ట్ చేసేవాడికి ఇంకా ఎక్కువ శిక్ష. మోసం చేయటానికి సలహాలు ఇచ్చేవాడికి ఇంకా ఎక్కువ శిక్ష. సలహాలు ఏమో పనికి మాలిన సలహాలు. ఇక్కడ అంటున్నాడు, నా ముఖము నీకు కనబడదు. నా ముఖం నువ్వు చూసావంటే కాలిపోతావు మోషే. కానీ నీ మీద ప్రేమతోటి నా వెనక పార్శ్వాన్ని నీకు చూపిస్తాను. అది పాత నిబంధన. కొత్త నిబంధనలో దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, నేరుగా దేవుడు యేసుక్రీస్తులాగా వచ్చి సంపూర్ణ దర్శనం మన అందరికీ అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుణ్ణి చూడగలిగారు, దేవుడితో తిన్నారు, దేవుడితో పడుకున్నారు, దేవుడితో పాటలు పాడారు, దేవుడితో 3.5 సంవత్సరాలు తిరిగారు. 42 నెలలు యేసు ప్రభుతో కలిసి జీవించారు అపోస్తలుడు. ఎంత ధన్యులు వాళ్ళు. ఈ రోజున మనకు దేవుని దర్శనం ప్రతిరోజు కలుగుతుంది ఆయన వాక్యము ద్వారా. హల్లెలూయా. ఆ ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించెను. ఆది యందున్న దేవుడు, వాక్యముగా ఉన్న దేవుడు యేసుక్రీస్తుగా మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం గనక ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేదే ఈరోజు సందేశం. ఆయన నీడ, ఆయన సందులో, ఆయన రెక్కల చాటున మనం భద్రపరచబడ్డాం. నెమ్మదిగా పరలోకం వెళ్ళిపోతాం. ఈ రోజు నుంచి మీ పోకడ లేదా దేవుని రాకడ వరకు జాగ్రత్తగా ఉండండి. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు వాక్యమును బట్టి స్తోత్రాలు. అలాగే తండ్రి, 13, 14, 15 దినములు ఊహకు అందని విధముగా కార్యములు జరిగించి 15వ తారీఖున నీ చిత్తానుసారమైన వారందరూ రక్షణ పొందడానికి మార్గం తెరుమని, ఈ కార్యక్రమాల నిమిత్తం సహాయం చేసేవారిని ప్రోత్సహించమని, అన్ని విషయాల్లో మీ కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. రోజు ప్రార్థించండి. వినండి. 14, 15 వాటి గురించి ప్రార్థించండి.